ఇంకొక విధంగా కూడా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ నేను లాస్ట్ కొటేషన్ చదువుకున్నప్పుడు, ఈవెన్ దో ఐ యామ్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్, I feel nauseated by the hypocritical saints and masters that now flourish everywhere like the poisonous mushrooms. బాబా ఆయన చాలా దయగలవాడు అయినప్పటికీ కూడా, ఆయనకి ఎంత దయ ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా ఎ ఒక విధంగా ఆయన బాధపడుతూ ఉంటాడు వికారంతో. ఏమిటంటే, ఆ వికారం ఏమిటంటే, అసత్యమైనటువంటి సెయింట్స్, అసత్యమైనటువంటి సన్యాసులు, అది అసత్యమైనటువంటి వాళ్ళు. తర్వాత అంటే వాళ్ళేమో సా స్వాములు కాకుండానే తాను స్వామి కింద కనిపించేట్లాగా ఉండేవాళ్ళు. తర్వాత అలాంటి వాళ్ళ మాస్టర్స్ అని చెప్పుకునేవాళ్ళు. తర్వాత ఇలాంటి వాళ్ళు కోకొల్లలు ప్రపంచం నిండా మష్రూమ్స్, పాయిజనస్ మష్రూమ్, కుక్కగొడుగులు ఉంటాయి. అవి కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని విషపూరితమైన ఉంటాయి. అలాగా వీళ్ళు విషపూరితమైనటువంటి కుక్కగొడుగుల్లాగా ప్రపంచమంతా మొత్తం అంతా నిండిపోయి ఉన్నారు. ఇది ఆయనకి చాలా వికారం కలిగిస్తుంది అని మనం లాస్ట్ కొటేషన్ చదువుకున్నాం. టు ప్రొఫెస్ టు బి ఏ లవర్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ టు బి డిజానెస్ట్ టు గాడ్, to the world and to himself is unparalleled hypocrisy. ఒకవైపేమో నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను, బాబాని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ అతను నిజాయితీ లేనటువంటి భగవంతుడికి నిజాయితీని చూపించకుండా అతనేమో జీవిస్తూ ఆ భగవంతుడి బాబాకి, అది ప్రపంచానికి కూడా ఆ నిజాయితీ లేనతనాన్ని, తనకి తనే నిజాయితీ లేనటువంటి వాడు జీవించేటువంటి వాడు. ఒకవైపేమో తనేమో భగవద్భక్తుడిని, బాబా ప్రేమికుడిని అని చెప్పుకుంటాడు. కానీ తన నిజమైనటువంటి జీవితంలో నిజాయితీ లేదు. బాబా చెప్పారు కదా, భగవంతుడు అంటే ఆనెస్టీ అండ్ లవ్, నిజాయితీ ఉండడం, ప్రేమ ఉండడం. ఈ రెండు ఉంటే అది భగవంతుడికి చాలా దగ్గర వాళ్ళు అయిపోయారు, భగవంతులు అయిపోయినాడు. నిజాయితీ తర్వాత ఏమో నిజాయితీ, తర్వాత ఏమో ప్రేమ. ఇవన్నీ ఈ రెండు లక్షణాలు భగవత్ ప్రేమకి గుర్తులు అవి. అతను తనకి తను మోసం చేసుకుంటున్నాడు, ఇంకా ప్రపంచానికి మోసం చేస్తున్నాడు. అదే కాకుండా భగవంతుడికే నిజాయితీ లేనటువంటి వాడి కింద జీవిస్తున్నాడు. ఇది క్షమించరానటువంటి కపటం. హిపోక్రసీ స్పాయిల్స్ మై వర్క్. బాబా చెప్తున్నాం, బాబా పని చేస్తున్నావా అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఈ యొక్క కపటం కనుక ఉన్నట్టయితే వాళ్ళేమో బాబా పనినేమో పాడు చేస్తున్న వాళ్ళుగా ఉంటారు. ఇలాగా ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ విత్ అదర్స్ ఈజ్ రిక్వైర్డ్ వైల్ వర్కింగ్ ఫర్ మీ. నువ్వు నా ప్రేమికుడి కింద నువ్వు ప్రవర్తించాలి అనుకున్నట్టయితే అందరూ ఒక వన్నెస్ అంటే ఇక్కడ అన్ని క్యాపిటల్ పెట్టారు. వన్నెస్ అంటే భగవంతుడు అంతా ఉన్నాడు, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి భావనతో ఉంటూ, అది కనుక ఉన్నట్టయితే, అదే కాదు, నీ హృదయం చాలా పవిత్రంగా ఉండాలి. నీ హృదయం పవిత్రంగా ఉండాలి. అందరూ బాబావేయే, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఆ ఏకత్వాన్ని నువ్వు కనుక అనుభూతి చెందుతూ ఉన్నట్టయితే అప్పుడు అవి బాబా పని చేయడానికి చాలా అవి ఉపయోగపడతాయి. అవే బాబా పని. కానీ ఈ కపటత్వము, వంచన కనుక ఉన్నట్టయితే ఆ బాబా పనిని పూర్తిగా పాడు చేస్తూ ఉంటాయి. స్పాయిల్స్ అన్ని పాడు చేస్తూ ఉంటాయి. బాబా పని జరగదు మాట. అది నేను బాబా భక్తుని, బాబా ప్రేమికులని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ అతనిలో అందరి ఎడలా కూడా ఏకత్వము కనిపించట్లేదు, పవిత్రమైనటువంటి హృదయం లేదు. ఇలాంటి వాళ్ళు ఈ హిపోక్రసీ, కపటత్వము వాళ్ళు ప్రదర్శిస్తుంటారు. యూ కెన్ నెవర్ బికమ్ గాడ్
వితౌట్ సిన్సియారిటీ, ఆనెస్టీ. మనం ఏమిటి అహం బ్రహ్మస్మి, ఇప్పుడే మల్లికార్జున గారు చెప్పారు, నేనే భగవంతుణ్ణి అని తెలుసుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యం. అయినప్పటికీ కూడా దానిలో నీవు చేస్తున్న వాటిలో చిత్తశుద్ధి లేకపోతే, మనసు పూర్తిగా శుద్ధి చేసుకోకపోతే, తర్వాత నిజాయితీ కనుక లేకపోతే, అదేమో వాడు అహం బ్రహ్మోస్మి అన్నటువంటి స్థితికి చేరుకోలేడు. అంటే నేను భగవంతుణ్ణి అన్నటువంటి ఆ స్థితికి చేరుకోలేడు. ఎలాగా? ఎప్పుడు నిజాయితీ లేకపోవడం, మనస్సు చిత్తశుద్ధి లేకపోవడం, ఈ రెండు లేకపోతే. రిమెంబర్ వన్ థింగ్, ఒకటి జ్ఞాపం పెట్టుకోమంటున్నారు. ఏమిటి? హౌఎవర్ వరస్ట్ ఎ స్కౌండ్రల్ యు మే బి, యట్ ఇఫ్ యు పోజ్ టు బి ఎ సెయింట్, గాడ్ కెన్ నెవర్ ఫర్గివ్ దట్ హిపోక్రసీ. నువ్వు స్వతహాగా చాలా చెడ్డవాడు, దుష్టుడివి, కానీ అంటే ఈ హిపోక్రటిక్ సెయింట్స్ గురించి చెప్తున్నాడు. నువ్వు స్వతహాగా నువ్వేమో ఒక దుష్టుడివి, చెడ్డవాడివి, నీలో నిజాయితీ ఏమీ లేదు. అయినప్పటికీ కూడా నువ్వేమో ఒక భగవత్ ప్రేమికుడికి, సెయింట్ కింద, ఒక సన్యాసి, ఒక సెయింట్ అంటే ఇక్కడ సెయింట్ కింద నువ్వేమో పోతు కనిపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇటువంటిది అది ఇటువంటి ప్రవర్తన భగవంతుడు ఎప్పుడు కూడా క్షమించడు. నువ్వు స్వతహాగా నువ్వు ఒక దుష్టుడివి, అంత చెడ్డ గుణాలే ఉన్నాయి, కానీ నేను ఆ భగవంతుడు ప్రేమిస్తున్నాను అనేటువంటి ఆ సన్యాసత్వం నువ్వు కనుక చూపిస్తున్నట్టయితే అది భగవంతుడు ఎప్పటికీ కూడా క్షమించడు. లెట్స్ పుట్ ఎన్ ఎండ్ టు ఆల్ హిపోక్రసీ. బాబా చెప్తున్నారు, ఈ కపటత్వానికి, వంచనకి మనం అంతం పలుకుతాం. లెట్ హిపోక్రసీ బి కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ఫ్రమ్ యువర్ హార్ట్స్. ఈ కపటం అనేది, వంచన అనేది నీ హృదయం నుంచి శాశ్వతంగా పూర్తిగా దాన్ని కడిగేసుకో. నీ హృదయంలో అలా ఉండకూడదు, ఈ కపటత్వం ఉండకూడదు. ఐ వుడ్ లవ్ టు సీ దట్. అలాంటి వాళ్ళని నేను చాలా ఎప్పుడు అవుతారా అని నేను చూస్తూ ఉంటాను. అది నీలో ఆ నిజాయితీ ఎప్పుడు వస్తుందా అన్నటువంటి బాబా చూస్తూ ఉంటారట. యూ షుడ్ ఆల్ హ్యావ్ వన్ హార్ట్, ఏ క్లీన్ హార్ట్. మీరందరికీ కూడా హృదయం పవిత్రత ఉండాలి. అందరూ కూడా ఆ పవిత్రత వైపే ప్రయత్నం చేయాలి. వీఆర్ వన్ ఫ్యామిలీ. బాబా ప్రేమికులంతా వాళ్ళంతా కలిసి ఒక కుటుంబం లాంటి వాళ్ళు, ఒక కుటుంబం. ఆ విధమైనటువంటి ఎప్పుడైతే హృదయ పవిత్రత నువ్వు పెంచుకుంటావో, ఆ యొక్క కపటత్వం పోగొట్టుకుంటావో, నువ్వు నిజమైనటువంటి ఆ హృదయం నుంచి కపటత్వం పోగొట్టుకుంటున్నావు, అప్పుడు నువ్వు నిజమైనటువంటి భగవత్ ప్రేమడి కిందకు చెప్పుకోవడానికి నువ్వు వెనుకాడక్కర్లేదు. కానీ ఇవి చేయలేకుండా నేను భగవత్ ప్రేమికున్నాను బయటికి కనిపిస్తూ ఉన్నవన్నీ చెడుగుణాలే కనుక ఉన్నట్టయితే అది నువ్వు వంచుకుంటున్నావు, భగవంతుణ్ణి కూడా వంచిస్తున్నావు. బై లీడింగ్ ఏ ఫియర్లెస్ ఆనెస్ట్ లైఫ్, హిపోక్రసీ గ్రాడ్యువల్లీ గెట్ వీకెండ్. దానికి మరి నీలో ఆ యొక్క కపటత్వం, వంచన పోవాలి అంటే ఏమిటి ఉండాలి? నువ్వు ధైర్యంగా ఉండాలి, నీలో ధైర్యం ఉండాలి. అంతేకాకుండా అది నిజాయితీ ఉండాలి నీ జీవితంలో. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా జీవిస్తూ నిజాయితీగా జీవిస్తూ ఉంటావో, అప్పుడేమో క్రమక్రమంగా ఈ వంచన, కపటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. వెన్ ద హార్ట్ బికమ్స్ అబ్సల్యూట్లీ క్లీన్ అండ్ ఆనెస్టీ, విత్ ఆనెస్టీ, హైపోక్రసీ ఈజ్ కంప్లీట్లీ వైప్డ్ ఆఫ్. ఎప్పుడైతే నీ హృదయం పూర్తిగా శుభ్రంగా చేసుకుని నిజాయితీతో కనుక నువ్వు ఉన్నట్టయితే, అది ఎప్పుడు నీ హృదయం పవిత్రంగా ఎప్పుడు చేసుకుంటావు? నీలో నిజాయితీ ఉన్నప్పుడు. ఆ నిజాయితీగా నువ్వు నీ హృదయాన్ని పవిత్రం చేసుకుంటూ అది ఆ విధంగా నువ్వు జీవించడం ప్రారంభించినట్టయితే క్రమక్రమంగా నీలో కపటత్వం పోయి పూర్తిగా నువ్వేమో భగవత్ భక్తుడి కింద తయారవుతావు అంటే అని ఇక్కడ బాబా చెప్తూ, మరి నిజాయితీగా ఉండడము, తర్వాత
ఫియర్లెస్, ధైర్యంగా ఉండడం అంటే తనలో ఉన్నటువంటి అన్ని చెడు గుణాలు, అన్ని భావనలు ఇవన్నీ కూడా పైకి కనిపించాలి కదా. అది నువ్వు కనిపించకుండా వాటిని కప్పేస్తున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నీలో ఉన్నటువంటి చెడంతా నువ్వు చెప్పుకోగలిగినటువంటి నీకు ధైర్యం ఎప్పుడైతే వస్తుందో, ఆ విధంగా నిజాయితీగా ఆ విధంగా క్రమంగా నీలో వస్తుందో, అప్పుడేమో పూర్తిగా నీ నుంచి ఆ కపటత్వం అనేది పూర్తిగా కడిగివేసిన వాళ్ళు అవుతావు. ద స్లైటెస్ట్ డిగ్రీ ఆఫ్ హిపోక్రసీ ప్రివెంట్స్ గాడ్ ఫ్రమ్ షోయింగ్ హిమ్సెల్ఫ్. నువ్వు నీలో భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి నీకు ఎప్పుడు నువ్వు కనిపిస్తావా ఆ విధంగాను ఏమాత్రం జీవంత కూడా కపటత్వం లేకుండా జీవించగలిగినప్పుడు, జీవంత కూడా స్లైటెస్ట్ డిగ్రీ అన్నారు, ఏ మాత్రం కూడా కపటత్వం లేకుండా నువ్వు జీవించినట్టయితే అదేమో నువ్వు నీలో ఆ భగవంతుని కనిపించేట్లాగా నువ్వు చేసుకోగలుగుతావు. ఆయన్ని హిమ్సెల్ఫ్ అన్నదేమో ఇక్కడ క్యాపిటల్ పెట్టారు. హెచ్ అంటే నీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి నువ్వు చూపించుకోగలుగుతావు. హీ నోస్ వాట్ యు విల్ థింక్ టుమారో. భగవంతుడికి తెలుసు నువ్వు ఏమిటి ఆలోచిస్తావు రేపు. వెన్ వన్ లవ్స్ హిమ్ ఆనెస్ట్లీ దెన్ హీ బికమ్స్ వన్ విత్ యూ. కానీ ఎప్పుడైతే నిజాయితీతో భగవంతుని కనుక నువ్వు ప్రేమించినట్టయితే నువ్వే ఆ భగవంతుడు అయిపోతావు. అంటే నువ్వే హీ బికమ్స్ వన్ విత్ యూ. భగవంతుడే నీతో ఐక్యం అయిపోతాడు, భగవంతుడే నువ్వు అయిపోతావు అంతే తప్ప. అది ప్రేమ కూడా అది నిజాయితీగా ఉండాలి. రెండే లక్షణాలు ఉండాలి భగవంతుని తెలుసుకోవడానికి. ఒకటి ప్రేమ, రెండోది నిజాయితీ. ఈ రెండు కనుక నీలో పెరిగినట్టయితే నువ్వు ఆ భగవంతుడి కింద నువ్వు అయిపోతావు. ద గ్రేటెస్ట్ సిన్ ఈజ్ హిపోక్రసీ. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారా హిపోక్రసీ? క్షమించరానటువంటి పాపం ఏమిటి? కపటత్వం అన్నది. హీ ఈజ్ ది గ్రేటెస్ట్ హిపోక్రట్ who himself being one asked us other to be not to be hypocritical. అందరికన్నా గొప్ప వంచకుడు ఎవరయ్యా అంటే తను నిజాయితీ లేకుండా జీవిస్తూ మిగతా వాళ్ళేమో నిజాయితీగా జీవించండి అని వాళ్ళని ప్రబోధించేవాడు. తనలో నిజాయితీ లేదు కానీ మిగతా వాళ్ళలో నిజాయితీగా ఉండండి అని ప్రబోధించేవాడు. అది అన్నిటికన్నా చాలా పెద్ద వంచకుడు. At present, hypocrisy is rampant, and you know what I prefer even ఈ ప్రస్తుత కాలంలో ఈ హిపోక్రసీ అనేది అంటే కపటం అన్నది చాలా ప్రబలంగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. మీకు తెలుసు కదా, నేను యు నో దట్ ఐ ప్రిఫర్ అవర్ వ్యాగాబాండ్స్ టు హిపోక్రసీ. అలాగా కపటత్వం ఉండేవాడి కన్నా ఏమి తిరుగుబోతూ అన్ని రకాల చెడ్డ గుణాలు ఉన్నవాడినేమో నేను వాడిని మెచ్చుకుంటాను. ఎంచేదంటే వాళ్ళు నీ అంతలో నువ్వు భగవంతుడి ప్రేమికుని చెప్పుకునే వాడి కన్నా వాడేమో ఆ యొక్క తనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ పైకి కనిపించేట్లాగా జీవించేవాడు. అలాంటి వాడిని నేను మెచ్చుకుంటాను. కానీ నీలో ఉన్నటువంటి కపటత్వమైనటువంటి ఆ సెయింట్స్ ఉన్నారే వాళ్ళని కాదు, నేను వాళ్ళని మెచ్చుకోను. టు బి ఎథిస్ట్, నాట్ టు బిలీవ్ ఇన్ గాడ్, టు బి బ్యాడ్ ఈవెన్ ఈజ్ బెటర్ దాన్ టు బి ఎ హిపోక్రెట్. నువ్వు నాస్తికుడికే అనుకో, నీకు భగవంతుల్లో నమ్మకం లేనివాడవా అనుకో. నువ్వు భగవంతులో నమ్మకం లేనివాడివి, అన్ని రకాల చెడ్డ గుణాలు నువ్వు పెట్టుకున్నావు అని. అది అలా ఉండడం చాలా చాలా మంచిది. దేనికన్నా నేను కపటత్వంతో అందరినీ నమ్మించేదానికన్నా ఈ విధంగా ఉండడమే. నువ్వు ఒక నాస్తికుడిగా ఉంటూ ఆ తర్వాత నువ్వేమో అన్ని రకాలైనటువంటి మంచి చెడ్డ గుణాలు నీలో ఉంటూ ఉన్నవాడు వాళ్ళే చాలా వాళ్ళనే నేను ఎక్కువగా మెచ్చుకుంటాను. ఎవరికన్నా
ఈ కపటంగా నేను భగవత్ ప్రేమికున్నాన్ని తెలిసే కన్నా అని ఇక్కడ గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ హిపోక్రసీ. భగవంతుడు అన్నిటిని క్షమిస్తాడు, ఒక్క కపటత్వంని తప్ప. విచ్ హి నెవర్ ఫర్గివ్స్. ఆ కపటత్వం ఉన్నవాడిని భగవంతుడు ఎప్పుడు కూడా క్షమించడు అని ఈ కొటేషన్స్ మనం ఇక్కడితో అయిపోయాయి. ఇక్కడ మనం బాబా ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని చదువుతాం. ఇది 1900 లార్డ్ మెహర్ నుంచి తీసుకుంటే, హిపోక్రసీ అండ్ సెల్ఫ్ డెల్యూజన్. డెల్యూజన్ అంటే ఏమిటి? ఒక భ్రాంతి మాట. తన గురించి తను భ్రాంతిలో ఉంటాడు. నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అని తనకి అనుకుంటూ ఉంటాడు. ఆవిడ బాబా ఫిబ్రవరి 9వ తారీఖుని ఈ హిపోక్రసీ డెల్యూజన్ దీని గురించి, ఈ రెండింటిని గురించి బాబా వివరించి చెప్తున్నారు. ఈ ఆస్క్డ్ ది వెస్టర్నర్స్. ఆయన బాబా అప్పుడు పాశ్చాత్య ప్రేమికులు ఉన్నట్టున్నారు, వాళ్ళందరినీ అడుగుతున్నారు, వాట్ ఈజ్ సెల్ఫ్ డెల్యూజన్? నువ్వు సెల్ఫ్ డెల్యూజన్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు వాళ్ళని. వి సే దట్ సో అండ్ సో ఈజ్ సెల్ఫ్ డెల్యూడెడ్. మనం అంటూ ఉంటాం, వాడేమో ఒక భ్రాంతి, తను ఒక భ్రాంతిలో ఉంచుకున్నాడు అని అంటూ ఉంటాం. వాట్ ఈస్ మెంట్ బై దట్? దానివల్ల దాని అర్థం అంటే ఏమిటి అంటే, తను భ్రాంతిలో బలానాగా ఉంటున్నాను అని చెప్పుకునేవాడు మాట. సమ్వన్ ఆన్సర్డ్. ఎవరో సమాధానం చెప్పారు, ఏ పర్సన్ హూ ఇమాజిన్స్ హిమ్సెల్ఫ్ వాట్ హీ ఈజ్ నాట్, టు విచ్ బాబా రిప్లైడ్. ఒక అతను ఇలా చెప్పాడు మాట, తను ఏమీ కాదో అది ఆ విధంగా నేను ఉంటున్నాను అని, అది నిజంగా అతనిలో లేదు, కానీ ఆ విధంగా ఉంటున్నాను అని అనుకోవడమే అది భ్రాంతి. బట్ this imagination is so strong that the self-deluded man does not doubt he is what he thinks himself to be. ఆ యొక్క భ్రాంతి ఆ మనిషిలో ఎంత గట్టిగా అంత ఎక్కువగా ఉందంటే, తనేమో కానటువంటిదిగా తను ఊహించుకుంటున్నాడు. అలాగే కాకుండా అతనికి తన మీద ఎటువంటి డౌట్ లేదు. తను ఎలాంటి వాడో అన్నటువంటి దాని మీద డౌట్ లేకుండా అతను తను ఊహించుకుంటూ ఉంటున్నాడు. ఈ ఫీల్స్ ఈ రియల్లీ ఈజ్ దట్ దిస్ ఆర్ దట్ పర్సన్. నేను ఎలాంటి వాడిని అంటే ఇలాగా ఉంటాను, అలాగా ఉంటాను అంటూ అతను ఊహించుకుంటూ ఉంటాడు. దిస్ డెల్యూషన్ ఈజ్ వెరీ పాజిటివ్, బట్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ డెల్యూషన్. ఇది ఎంత ఎక్కువగా మనుషులు ఆ భ్రాంతి ఉంటుందంటే, తను ఇలాంటి వాడిని అలాంటి వాడిని నేను తలుచుకుంటూ చెప్పుకోవడానికి ఎంతంటే, అది నిజంగా ఆ భ్రాంతిలోనే ఉంటూ ఉంటాడు. దాన్నేమో చాలా తెలిసేట్లాగా జీవిస్తూ ఉంటాడు. అండ్ ఆల్దో దీస్ మెన్ ఆర్ నాట్ హిపోక్రిటికల్, దే ఆర్ డేంజరస్. వాళ్ళు కపటత్వం లేదు, వాళ్ళలో భ్రాంతి లేదు, కపటత్వం లేదు, వంచన లేదు, కానీ వాళ్ళు సొసైటీకి చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. బట్ నాట్ సో సీరియస్లీ. కానీ అంత ప్రమాదకరమైనటువంటి వాళ్ళ మటుకు కాదు, కానీ వీళ్ళేమో ప్రపంచానికి సొసైటీకి చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. ఇన్ వన్ సెన్స్ ఆల్ ఆర్ మ్యాడ్. ఒక విధంగా చెప్పాలంటే ప్రతి వాళ్ళు కూడా ఒక రకంగా పిచ్చివాళ్ళగా బిహేవ్ చేస్తుంటారు. ఎలాగా? డెల్యూడెడ్ పర్సన్స్ ఆర్ ఆల్వేస్ మ్యాడ్. తన భ్రాంతిలో ఉంటూ ఉన్నవాడు ప్రతివాడు కూడా పిచ్చివాళ్ళలాగానే కనిపిస్తూ ఉంటాడు. ఫర్ ఇన్స్టెన్స్, యూ థింక్ యు ఆర్ ది బాడీ. ఒక ఉదాహరణకి నువ్వేమనుకుంటున్నావు? నేను ఈ శరీరాన్ని అనుకుంటున్నావు. యు ఆర్ బాడీ మ్యాడ్ ఆర్ంట్ యు? మీరు నేను శరీరాన్ని అనుకుంటే నువ్వు నీ శరీరం గురించి పిచ్చివాడిగా ఉంటున్నావు అన్నమాట. అంటే అడ్రసింగ్ వన్ పర్సన్ ఇన్ ద గ్రూప్, బాబా పాయింటెడ్ అవుట్ విత్ ఎ టీజింగ్ స్మైల్. బాబా కొంచెం వెక్కిరిస్తున్నట్టు, అంటే ఒక రకంగా నవ్వుతూ, నువ్వేమో ఒక అతన్ని చూపించి అందులోనే
నువ్వు ఇలాగ అంటున్నాడు ఆయన, ఇలా అంటున్నాడు ఏమిటి, యు ఆర్ మ్యాడ్ బట్ గాడ్ మ్యాడ్. నువ్వు పిచ్చివాడివే కానీ భగవత్ పిచ్చివాడివి. ఎంచేత వాళ్ళంతా బాబా ప్రేమికులు కాబట్టి నువ్వు పిచ్చివాడివి కానీ నువ్వు భగవంతుడి మీద పిచ్చివాడివి. కంటిన్యూయింగ్ హీ స్టేటెడ్. దాన్ని ఇంకా ఎక్కువగా చెప్తూ ఇంకా ఇలా చెప్తున్నారు. సెల్ఫ్ డెల్యూజన్ ఈజ్ అన్ఫార్చునేట్ బట్ హిపోక్రసీ ఈజ్ ఇన్ఎక్స్క్యూజబుల్. నువ్వు ఏదో ఊహించుకుంటూ నేను అలాంటి వాడిని అనుకోవడం అది దురదృష్టకరమైంది. కానీ ఈ కపటత్వం అన్న దాన్ని మట్టుకు ఎక్కడా క్షమించడన్నటువంటిది. దిస్ సెల్ఫ్ డెల్యూటెడ్ డస్ నాట్ నో బట్ థింగ్స్ దట్ హీ నోస్. ఈ తన భ్రాంతిలో ఉన్నటువంటి వాడికి తెలియదు కానీ అనుకుంటాడు నాకు తెలుసు అని అనుకుంటాడు. knows. The hypocrite knows that he does not know, but pretends that he does. కానీ ఈ కపటత్వం ఉన్నవాడు ఏం చెప్తాడు, ఏమనుకుంటాడు, వాడికి నిజంగా తెలియదు కానీ పైకి కనిపిస్తూ ఉంటాడు అన్ని తనకి తెలిసినట్టుగా. సెల్ఫ్ హ్యాస్ నో సెక్స్. ఇక్కడ క్యాపిటల్ సెల్ఫ్ మాట అంటే ఆత్మకి లింగ భేదం లేదు లేదు. బట్ వెన్ సెల్ఫ్ ట్రీట్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద బాడీ ద ఇల్యూజన్ ఆఫ్ సెక్స్ అపియర్స్. కానీ ఎప్పుడైతే తను ఈ శరీరము అని భ్రమిస్తూ అనుకుంటాడో అప్పుడేమో ఈ యొక్క భ్రమ, ఈ మాయ అదేమో అది కనిపిస్తుంది, అది వస్తుంది తను బాడీ అనుకున్నప్పుడు. అండ్ దేర్ ఫోర్ డ్యూయాలిటీ. అక్కడికి వచ్చేటప్పటికి ద్వంద్వత్వం వచ్చేస్తుంది. మంచివాడు చెడ్డవాడు, మగవాడు ఆడది అన్నటువంటి ఆ ద్వంద్వత్వం వచ్చేస్తుంది. ద సెల్ఫ్ ఇన్ ఈచ్ ఆఫ్ us ఈజ్ సెక్స్లెస్. నిజంగా నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ అంటే పరమాత్మ, అందరిలోనూ పరమాత్మ నిండి ఉన్నాడు అని మనం అనుకుంటుండా ఆ పరమాత్మకి లింగ భేదం లేదు, ఆయనకి లింగ భేదం లేదు. బట్ ది సెల్ఫ్ ఇన్ ఏ పర్సన్ థింగ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ ఉమెన్. కానీ అందులో ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి ఉన్నవాళ్ళు నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుణ్ణి అని వాళ్ళేమో అనుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ డెల్యూషన్. ఇదే భ్రాంతి అంటున్నారు బాబా. ఏ వెరీ సటల్ డిఫరెన్స్. దానిలో చాలా సూక్ష్మమైనటువంటి తేడా ఉంది. ఏమిటది? ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ థింకింగ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ యాజ్ ద బాడీ. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఈ శరీరము అని అనుకోవడంలోనే దాంతోనే ఇది వస్తోంది. అంచేత భ్రమ వేరు, తర్వాత ఏమో ఈ ఈ కపటత్వం వేరు. ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని అనుకుంటున్నావో ఆ అలాగ అనుకున్నప్పుడే నీకేమో ఆలోచిస్తూ ఉంటావు ఏమిటంటే నువ్వు ఒక శరీరానివి, నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుణ్ణి అని అనుకుంటూ ఉంటావు. కానీ నిజంగా నువ్వు పరమాత్మయే, నీలో ఉన్నది ఆత్మ. నువ్వు జీవాత్మ అనుకుంటున్నావు కానీ నీలో ఉన్నది పరమాత్మ. పరమాత్మకేమో లింగ భేదం అనేది లేదు. ద సోల్ ఈజ్ టు ద బాడీ యాజ్ ద బాల్డ్ మ్యాన్ ఈజ్ టు హిజ్ విగ్. ఈ ఆత్మ శరీరానికి ఎలాంటిది అంటే ఇప్పుడు జుట్టు లేనివాడు ఉంటాడు, అంటే అలాంటి వాడు ఒక విగ్గు పెట్టుకుంటాడు. ఆ విగ్గు ఏమో తను అనుకుంటూ ఉంటాడు. అలాగే నువ్వేమో ఈ శరీరాన్ని, నీలో ఉన్న శరీరం కూడా నేను ఈ శరీరాన్ని అనుకుంటూ నేనేమో అని అనుకుంటుండవు. ఏది? నీలో ఉన్న ఆత్మ అంటే జీవాత్మ. The bald man puts on his topi when he goes to work in the morning. ఈ బట్టతలో ఉన్నవాడు ఏం చేస్తాడు? పొద్దున్నే పని చేయడానికి వెళ్ళినప్పుడేమో ఈ విగ్ పెట్టుకుంటాడు, అది టోపీ కింద. When he comes home and goes to sleep at night, he takes it off. రాత్రి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దాన్నేమో తీసేసి ఇక్కడ ఇన్ conclusion, you must learn to use the body when you need it for work.
ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే ఆ బట్టతలో ఉన్నవాడు ఇంటికి వచ్చిన తర్వాత టోపీ తీసేసి ఎలాగ ఉంటాడో, అలాగే నువ్వు కూడా నీ శరీరాన్ని నువ్వు పని చేయడానికి ఉపయోగించుకోవలసినటువంటి వాడి కింద దాని కింద నువ్వు ఆ శరీరాన్ని ఉపయోగించు. అండ్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ వెన్ యూ నో లాంగర్ నీడ్ ఇట్. నువ్వు ఎప్పుడైతే నీకు నువ్వు పని చేయడం ఆగిపోతుందో, అంటే మరణించినప్పుడు అంతే అనుకోవచ్చు. అప్పుడేమో నువ్వు నీ శరీరం అవసరమే ఉండదు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే, శరీరమే నేను అని అనుకోవడమే అదే ఒక భ్రాంతి. నిజంగా నువ్వు శరీరాన్ని కాదు, ఆ జీవాత్మ పరమాత్మవి, అంతా నీలోనే ఆ పరమాత్మ ఉన్నాడు అన్నటువంటి ఆ భావన నీకు ఎప్పుడైతే వస్తుందో, నీకు భ్రాంతి, నేను ఈ శరీరాన్ని అన్నటువంటి భ్రాంతి నీలో పోతుంది. హిపోక్రసీ ఇన్ లవింగ్ గాడ్. ఇక్కడ భగవంతుణ్ణి ప్రేమించడంలో కూడా ఇది చాలా పెద్దది. నేను చిన్న తీసుకుంటాను, 1 minute. ఇఫ్ యు లవ్ మీ సే ఇట్. బాబా ఇక్కడ చెప్తున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నేను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పు. ఇఫ్ యు డు నాట్ సే దిస్ టు ఓపెన్లీ, కానీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని అనుకో, అది కూడా నువ్వు మొహం మీద చెప్పేసే చూడు. ఇఫ్ యు ఫీల్ బాబా టు బి ది అవతార్ అండ్ గాడ్ సే సో. నువ్వు బాబాని ఆయన అవతారు అని, ఆయన భగవంతుడు అని నువ్వు అంటావు అనుకో, నువ్వు అలాగే చెప్పు అందరికీ కూడా. ఇఫ్ యు కెనాట్ టెల్ ద వరల్డ్ దట్ ఐఎమ్ నాట్ ది అవతార్. నువ్వు అలా కనుక నువ్వు అనుకోకపోయినట్టయితే నువ్వు ప్రపంచానికి కూడా అలాగే చెప్పు, బాగా అవతారుడు కాదు అని. ఐ విల్ బి హ్యాపీ. అలా నువ్వు చెప్పగలిగినట్టయితే నేను చాలా ఆనందిస్తాను. బోత్ ఆర్ మైన్. ఇద్దరు కూడా నా వాళ్ళే అయినప్పటికీ డు నాట్ బి ఏ హిపోక్రేట్. కానీ నువ్వు ఆ కపటత్వం మటుకు నీలో ఉంచుకోకు. హిపోక్రసీ ఇస్ ద సిన్ బట్ నాట్ ఎథిజం. బాబా ఇక్కడ ఇంకొక చిన్న కొటేషన్ చదివి ఇక్కడ ఆపేస్తాను. He also said, it is no sin if one does not believe in God. భగవంతుల్లో కనుక నీకు నమ్మకం లేకపోతే అదేం పెద్ద అదేమిటి పాపం కాదు. బట్ టు బి హిపోక్రట్ ఇస్ ఎ సిన్. కానీ నువ్వు కపటత్వం కనుక ఉన్నట్టయితే అది మటుకు పాపమే. ఇఫ్ యు హ్యావ్ నో ఫెయిత్ ఇట్ డస్ నాట్ మ్యాటర్. నీకు నమ్మకం లేదనుకో, అది పెద్ద పెద్ద గొప్ప మాటేం కాదు. బై కమింగ్ టు మీ యు డు నాట్ లోయర్ ఆర్ రైజ్ మై స్టేటస్. మీరు నా దగ్గరికి వస్తున్నారు, బాబా చెప్తున్నారు, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నా యొక్క స్థితిని బాగా పెంచిన వాళ్ళు కానీ, దాన్ని దించేసి అధప్రతాళంకులు తీసుకెళ్ళిపోయిన వాళ్ళని కానీ మీరేమో అవరు అలాగా, మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి అని. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఇఫ్ యు డు నాట్ కమ్ టు మీ. మీరు నా దగ్గరికి వచ్చారా లేదా అన్నటువంటి అది పెద్ద విషయమే ఏం కాదు. బట్ వెన్ యు కమ్, ఇఫ్ యు కంటిన్యూ బీయింగ్ హిపోక్రటికల్, ఇట్ డిస్ప్లీజెస్ మీ. కానీ నువ్వు ఎప్పుడైతే వచ్చావో, వచ్చినప్పుడు నువ్వేమో కపటత్వం కనుక నువ్వు చూపించినట్టయితే అది మటుకు అది నన్ను చాలా నిరాశపరుస్తుంది. ఐ విల్ నాట్ బి డిస్ప్లీజ్డ్ ఇఫ్ యు స్పీక్ అగైనెస్ట్ మీ ఆర్ డు నాట్ కమ్ టు మీ. మీరు బాబాకి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా కూడా దానికి నేను అది పెద్దగా అది తప్పు కాదుగా తీసుకోను. కానీ అలాంటప్పుడు డు నాట్ కమ్ టు మీ, అలాంటి వాళ్ళు నా దగ్గరికి రాకండి అని బాబా చెప్తూ, బట్ ఐ కెనాట్ టాలరేట్ హిపోక్రసీ. అలాంటి ఒకటే ఒక దాన్ని నేను టాలరేట్ సహించలేను. ఏమిటంటే నువ్వు ఒక హిపోక్రెట్ గా ఉంటూ, బికాస్ ఏ హిపోక్రెట్ నాట్ ఓన్లీ హార్మ్స్ హిమ్సెల్ఫ్ బట్ ఆల్సో డిస్టర్బ్ ద ఫెయిత్ ఆఫ్ అదర్స్. ఆ యొక్క కపటం ఉన్నవాడు తన్నితను మోసం చేసుకోవడం కాకుండా మిగతా వాళ్ళకు ఉన్న నమ్మకాన్ని కూడా అతను వమ్ము చేస్తూ ఉంటాడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇక్కడ ఆపేస్తాను. 7:53 అయింది. జై బాబా. జై బాబా. ఇక్కడ